వెల్కమ్ టు RK9 టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత. త్వరలో నూతన విద్యుత్ విధానం తీసుకువస్తాం. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ పాయకురాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్స్ లను పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ శివనాథ్, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ కళాశాలలోనూ అమలు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంటర్ కళాశాలలో నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. మంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళేదానికి లేదు. ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం. అనకాపల్లి సభవరం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్లు వివరాలను ఆరా తీసిన మంత్రి రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని పోలీసులకు హోంమంత్రి సూచన. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించిన హోంమంత్రి అనిత. వస్తాడమ్మా వాడు ఓను ప్రజనే హెల్ప్ చేశాడమ్మా. వాడు ఎగటర్ కింద వస్తాడమ్మా. వాడు పెద్దమ్మ కొడుకు. ఈ అమ్మాయి కొంటే ఈ అమ్మాయి అన్నయ్య పొరవాడే ఆ బంగారం ఒక 20,000 చెప్తాడమ్మా. వేళ చేసేసి 20,000 అన్నది అది చేసేటప్పుడు కూడా ఒకసారి మన వాళ్ళకి ఎవరో ఒకరికి చెప్తే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కొత్తగా పెట్టిన కెమెరాలు అన్నీ కూడా మనకి యాక్సెస్ కలిగింది. అలాగే జిల్లా స్థాయిలో వాళ్ళు కూడా చూస్తారు. దీని కాకుండా మ్యాట్రిక్స్ కెమెరాలు ఉంటాయి. మరి డీజీపీ ఆఫీస్ నుంచి కంట్రోల్లో చూసి ఏదైనా ఉంటే అది ప్రాపర్టీస్ ఉన్నారు. 100 కాల్ రిజిస్టర్లో ఎంటర్ పెడుతున్నారు. ప్రజెంట్ వచ్చి మనీ 100 కాల్ రిజిస్టర్ రోజు వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఎంటర్ పెడుతున్నాం. మరి ఫస్ట్ తారీఖు నుంచి ఒక్కొక్కరిని 100 కాల్ రిజిస్టర్లో పెడుతున్నాం. ప్రస్తుతానికి రీసెంట్ గా పెట్టించిన అమ్మాయి అన్ని కూడా ఏమంటారంటే డీసెంట్రలైజేషన్ అవ్వాలి కదా. ఇప్పుడు మీకు ఈ యాక్సిడెంట్స్ కేసు అయినప్పుడు రిపోర్ట్స్ ఇప్పుడు ఎంతవరకు వస్తున్నారు? ఎమ్మెల్సీ రిపోర్ట్స్ కానీ వీళ్ళు ఓన్ సర్టిఫికేట్స్ కానీ
మిగులు కరెంట్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో త్వరలో నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీ వల్ల కాలుష్యం పెరుగుతున్నందున ప్రపంచమంతా హరిత విద్యుత్ వైపు పయనిస్తుందన్నారు. ఆ కోవలోని 20,000 మెగావాట్ల హరిత విద్యుత్తును ఉత్పత్తి చేసే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు వివరించారు. ఇప్పటికే అవసరమైన అన్ని వనరులపై అధ్యయనం చేశామన్న బట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించాలనే ఆలోచనతోనే సమావేశం నిర్వహించామన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ తరాలకి చాలా అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి థర్మల్ పవర్ పొల్యూషన్ నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణవేత్తలు కానీ లేకపోతే సామాజిక స్పృహ ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ రెన్యూవబుల్ ఎనర్జీలోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలని చెప్పి దేశాలు ముందుకు పోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా మన పాలకులు ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీ పైన దృష్టి సారించి ముందుకు తీసుకొని పోవాల ఆలోచనతో చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి. మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి డిమాండ్ 15,623 మెగావాట్ల డిమాండ్ నుంచి భవిష్యత్తులో 2029-30 కల్లా 24,215 మెగావాట్ల డిమాండ్కి ఈ రాష్ట్రం అవసరం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఇంకా 2035 వరకు వెళ్ళే వరకు 31,809 మెగావాట్ల అవసరం ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. సో పెరుగుతున్నటువంటి డిమాండ్, ఉన్నటువంటి కాలుష్యం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ని అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా దాదాపు 20,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మన రాష్ట్రంలో తయారు చేసుకోవాలి, ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణాన్ని తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఒక న్యూ ఎనర్జీ పాలసీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోతూ ఉంది. దీనిపైన మేము చాలా స్టడీ చేశాం. మా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా బాగా స్టడీ చేశారు. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాబోయేటువంటి భవిష్యత్ తరాల్లో ఇంకా కొత్తగా వచ్చేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి టెక్నాలజీ, వీటన్నిటిని కూడా స్టడీ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలతో ఈ పరిశ్రమని ఇక్కడికి ఆహ్వానించడం కోసం పెద్ద ఎత్తున ఒక న్యూ ఎనర్జీ పాలసీ, కొన్ని ఇన్సెంటివ్స్ కానీ కొన్ని ప్రోత్సాహకాలు, ఇక్కడటువంటి ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించి పెద్ద ఎత్తున ఆహ్వానించాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా జరపడం జరిగింది. సరే, న్యూ ఎనర్జీ పాలసీ సంబంధించి మేము కొన్ని సూచనలు వారికి చేశాం. ఎలా ఉంటే బాగుంటుందని కొన్ని. టీడీపీ సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పట్టాలు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్లు తీసుకుని టీడీపీ సభ్యత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముచ్చలలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని, అక్కడ 100% టీడీపీ సభ్యత్వం అన్నది పెద్ద అబద్ధమని కొట్టిపారేశారు. శనివారం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ సభ్యత్వ నమోదుపై నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతుంది. ముచ్చర్లలో 1,400 మంది ఓటర్లు టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు.
ముచ్చర్లలో 100% టీడీపీ సభ్యత్వం పెద్ద అబద్ధం, లేనిది ఉన్నట్టు సృష్టించి టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తుంది. విశాఖలోని ముచ్చర్లలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. పట్టాలు ఇప్పిస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్లు తీసుకుని టీడీపీ సభ్యత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 600 ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్ర పన్నారు. రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారని కామెంట్స్ చేశారు. కార్యక్రమం 100% సభ్యత్వం చేర్చుకున్నటువంటి గ్రామంగా ఆ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు, ఆ గ్రామానికి వారు విచ్చేసి అక్కడ ప్రజలకు ఏదో కృతజ్ఞతలు చెప్పడమో లేదా వారి పార్టీ సమావేశం పెట్టుకుంటున్నట్టుగా కొన్ని ప్రధానమైనటువంటి వారి పత్రికల్లో, ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూడడం జరిగింది. సరే, ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతో ఎవరు ఉండాలనేటువంటిది ప్రజల తాలూకా నిర్ణయం. ప్రతి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు. అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా 2019లో మా పార్టీ అభ్యర్థి అప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ, లేదా మొన్న 2024లో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. అక్కడ యునానిమస్గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు. వనగానపల్లి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ పర్యావరణ ప్రజా సేకరణపై రసాబస. పర్యావరణ ప్రజాభిషేకరణలో కట్టలు తెంచుకొని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీపై విమర్శలు గుప్పించిన రైతులు. నంద్యాల జిల్లా కోల్మిగుండ్ల మండలం కలవటాల గ్రామం వద్ద ఏర్పాటు చేసిన రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణంలో పర్యావరణ ప్రజాభిషేకరణలో రామ్కో సిమెంట్ సెక్టర్ 2 అనుమతులపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని వచ్చిన రైతులను జాయింట్ కలెక్టర్ కోరారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణలో భూమి ఇచ్చిన మిర్జాపురం, కలవటాల, ఇటిక్యాల, కొలిమిగొండ్ల తదితర గ్రామాల రైతులు మాట్లాడుతూ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీపై విమర్శలు గుప్పించారు. భూమి ఇచ్చిన ప్రతి రైతు కుటుంబం ఉపాధి లేక, యువతకు ఉద్యోగం లేక వీధిన పడాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగం అన్నారు, ఎవరికి ఇచ్చారు? చెన్నై, హైదరాబాద్ తదితర దూర ప్రాంతాలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. స్థానిక గ్రామాలకు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంకా కొంత భూమిని తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఆ భూమిలో పంట వేసిన పొల్యూషన్తో పంట చేతికి రావడం లేదు. మేము ఎట్లా బ్రతకాలని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అధికారుల ముందే నిలదీశారు. తమకు న్యాయం చేయాలని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహిస్తే మీకు న్యాయం చేస్తాం, మీరు చెప్పింది పైకి పంపించి చెప్తాం అంటారు. 10 రోజుల తర్వాత చేతులెత్తేస్తారు. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి నాగరాజును నమ్మే పరిస్థితే లేదన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, యాజమాన్యం ఇద్దరి అభిప్రాయాలు రికార్డు చేసుకున్నాం, నివేదికలపైకి పంపించి ఇరువురికి న్యాయం చేస్తామని ఆయన సూచించారు. పర్యావరణ ప్రజాభిషేకరణ తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన గ్రామాల రైతులు భారీ సంఖ్యలో రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన కొలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు. ఉపాధి అవకాశాన్ని కల్పించి వాళ్ళకు కూడా ఉపాధిని ఏర్పరచవలసిందిగా కోరుతున్నాం సార్. ఇక తర్వాత చాలా మంది చెప్పినారు, పాఠశాల, అంబులెన్స్, హాస్పిటల్ ఇవి కూడా చాలా ముఖ్యమైనవే. ఈ ఫ్యాక్టరీ వల్ల మనకు ప్రధానంగా దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మ రోగాలు వస్తాయి. ఇక్కడ పర్మనెంట్ డెర్మటాలజిస్ట్ అనేవాడు ఒకరు ఉండాలి. తర్వాత ఊపిరితిత్తుల రోగాలు వస్తాయి. ఎందుకంటే స్వయంగా మా అమ్మగారి ఆస్మా పేషెంట్ ఇబ్బందులు ఎన్ని ఉంటాయో నేను చూసిన. అర్ధరాత్రి అపరాత్రి పరిగెత్తుకుంటే హాస్పిటల్కి పోయిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక పల్మనాలజిస్ట్ ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి, ఒక డెర్మటాలజిస్ట్ ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి. శబ్ద కాలుష్యానికి భయపడి గుండె దడ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఒక
కార్డియాలజిస్ట్ కూడా ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి. ఈ విధమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి మీరు ప్రధానంగా చొరవ తీసుకోవాలని కోరుతున్నాం సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ వీళ్ళు ఇద్దరిని ఇక్కడ నుండి పంపేయండి. ఇందాక ఇతను చెప్పారు కదా, మా నాన్ననే అడవి పంది కలిసి చనిపోయారు సార్. ఇక్కడే రామ్కో పరిశ్రమ కట్టి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క చోటనే ఫెన్సింగ్ వేసాడా? పందులు ఊర్లోకి వస్తున్నాయి సార్. ఇక్కడ పందులు పెంచడం వల్ల పొలాలలోకి వచ్చి ఊర్లోకి వస్తున్నాయి సార్. సరే సార్, అప్పుడు రామ్కో పరిశ్రమ కట్టేటప్పుడు నాడు చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చి శంకుస్థాపనకు వస్తా అన్నారు. అప్పుడు రాలేదు. నా పొద్దు ఏమన్నారు, 800 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 800లో కలవటాల్లో ఇద్దరికి ఇచ్చారు సార్. నేను వచ్చాను, ఇక్కడ నా బీటెక్ అయిపోయింది, మెకానికల్ ఇక్కడే వచ్చాను. రెజ్యూమ్లో అట్ ఏ టైం పాస్ కావాలా? ల్యాండ్ యూజర్ కూడా మరి 8 ఎకరాలు ప్రిజన్ సిమెంట్ కట్టాను సార్. నేను 8 ఎకరాలు పెట్టాను. కానీ ఒక్కటి రామ్కో వాళ్ళు ఏంది చేసింది ఏం లేదు సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమో అన్ని చెప్తున్నారు. అతను చెప్పారు అంబులెన్స్ సేవలు అవన్నీ చేస్తున్నారు. చేసినవి కాదు, చేయని వాటి గురించి అడుగుతున్నారు. చేసినవి ఎవరేం చెప్తారు సార్? చేసిన వాటి గురించి అడుగుతున్నాం. ఉద్యోగాలు నేనే వచ్చాను, రెజ్యూమ్ పట్టుకొని వచ్చి ఎన్నిసార్లు తిప్పుకున్నారో, నన్ను తిప్పుకున్నారు. కోట మహేష్ రెడ్డి అని ఇప్పుడు ఇందాక మాజీ సర్పంచ్ అని మాట్లాడాడు. అతని కొడుకు కూడా చిన్న ఆయన కొడుకు అతను కూడా వచ్చాడు. ఇక్కడ నార్పేట కొడుకు అని ఎంతో మంది వచ్చారు సార్. ఊర్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇప్పుడేమో 300 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఎన్ని ఇస్తాడు ఊర్లో వాళ్ళకి అడగండి సార్, చెప్పమని చెప్పండి. ఇదే రెడ్డి ఎవరా సార్ అని అడుగుతాను. నా ల్యాండ్ ఇక్కడే ఉంది సార్. ఎక్కడ ల్యాండ్ ఉంటే నా ల్యాండ్ నాకు తెలియదా? మా సొంత ల్యాండ్ మాకు తెలియదు సార్. అసలు నా ల్యాండ్ లేదంటాడు చంద్రమౌళి సార్. అయితే చంద్రమౌళి సార్ ఇప్పుడు మాట్లాడమనండి, ఇదే ప్రజల ముందనే మాట్లాడమని. మరి కరెక్ట్ ల్యాండ్ కలెక్షన్ అని అడుగుతున్నాను. చెప్పండి సార్, మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు కలవడాల విలేజ్ ఇక్కడ ఇచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి నా విన్నపము ఏమంటే, ఇక్కడ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ పడి 5 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదు. మా గ్రామంలో ఎంతో మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు. మేము భూమిని కోల్పోయి నష్టపోయి రైతులకు ఏదో మంచి జరుగుతాయనే ఉద్దేశంతో రామ్కో సంస్థ వారికి మా భూములు అప్పచెప్పాము తప్ప మేము ఇట్లా ఈ విధంగా భూములు కోల్పోయిన తర్వాత ఈ విధంగా చేస్తారని మేము అనుకోలేదు. రైతులకు ఖచ్చితంగా రామ్కో వాళ్ళు ఎవరైతే రైతు భూములు కొన్నారో వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మీ జాయింట్ కలెక్టర్ ద్వారా మా విన్నపము. ఈ దేశానికి రైతు రాదంటారు, ఎక్కడ దేశానికి రాదు. ఓకే సరే అండి, అది మాటలకే పరిమితం అయిపోయింది. ఓకే. సభకు నమస్కారం. వాళ్ళు ఫ్యాక్టరీ కట్టాలంటే పోయిన ఫ్రిజన్ సిమెంట్ ఫ్యాక్టరీ పోయిన వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు పే చేసి కానీ నష్టపరిహారంగా ఏదైనా సరే ఖచ్చితంగా ఇప్పించాలి. రైతులు ఆదుకోవాలి సార్. మీరు గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఆదుకోండి దయచేసి రిక్వెస్ట్. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. నంద్యాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభమైంది. బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భోజన పథకంను ప్రారంభించిన మంత్రి ఫరూక్ విద్యార్థులతో కలిసి మంత్రి ఫరూక్ భోజనం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. శ్రీమతి డొక్కా సీతమ్మ పేరుతో ప్రారంభమైనటువంటి మధ్యాహ్న కళాశాల భోజన పథకం. ముందు పోలే మీరందరూ మధ్యాహ్న భోజనం ఎంతమంది తినొచ్చారని అడిగే ఒకటి ప్రశ్న. దాదాపు ఎంతమంది చేతులు ఎత్తినారు? అక్కడ కానీ ఇక్కడ కానీ 167% మీరు చేతులు ఎత్తినారు. మాకు మధ్యాహ్న భోజనం లేదు అని. అదేవిధంగా గతంలో కూడా 2001లో ఇదే టైంకి, ఇంకా లేట్ అయింది బాగా నాకు, మున్సిపల్ స్కూల్ అజమాయిషి మున్సిపాలిటీ చూసుకుంటుంది, ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా ఆ స్కూల్లో చదివే పిల్లలకు ప్రభుత్వం కేవలం జిల్లా పరిషత్ కానీ అదేవిధంగా తెలంగాణలో అన్ని పిల్లలు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంది కాబట్టి అక్కడ మున్సిపల్ స్కూల్స్ లేవు.
ఇక్కడ ఆంధ్రాలో మనము బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ పరిపాలన కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీస్ ఉన్నాయి. అందువల్ల మనకు ఆ మున్సిపాలిటీ అడ్వాన్స్వి నా దగ్గర వినేది అక్కడ. నేనే ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నా. అదేవిధంగా ఆ రోజు కూడా కలెక్టర్ గారు నేను ఆళ్లగడ్డ డీఎస్పీకి వినతి పత్రం ఇచ్చిన చాగల్మర్రి మండల కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి. చాగల్మర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో పాల సొసైటీ ఎన్నికలకు ఆళ్లగడ్డ రూరల్ సిఐ కంబగిరి రాముడు మరో 2 సిఐలు బందోబస్తుకు రావడం జరిగింది. ఎన్నికల స్పాట్ కు నా అనుచరులను నేను తీసుకుని వెళ్లడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని నా అనుచరులపై లాఠీచార్జ్ చేయించి రూరల్ సిఐ రాముడు మేము వెళ్లగానే వైసీపీ నేతలకు ఫోన్ చేసి అంతా క్లియర్ చేశా, మీరు రావచ్చని వైసీపీకి రూరల్ సిఐ రాముడు మద్దతు పలికారు. వైసీపీ నేతల్ని స్వయం నామినేషన్ దగ్గరకు బందోబస్తుగా తీసుకుని వెళ్లిన రూరల్ సిఐ రాముడు ఇదేంటని రూరల్ సిఐ రాముడును ప్రశ్నిస్తే మా పట్ల దురుసుగా ప్రవర్తించి చంద్రబాబుకే దిక్కులేదు నువ్వెంతరా అంటూ నా చొక్కా పట్టుకులాగితే నా చొక్కా చిరిగింది. మిమ్మల్ని అంతా ఎన్కౌంటర్ చేస్తా అంటూ నా అనుచరుల్ని బెదిరించారు. ఇది పద్ధతి కాదని ప్రశ్నిస్తే మా అనుచరులపై నాపై లాఠీచార్జి చేశారు. కానీ ప్రతిపక్ష పార్టీకి ఎందుకు ఆయన అంత సపోర్ట్ చేస్తున్నారో చెప్పాలి. పోలీస్ అధికారము అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తూ మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మాపై దాడి చేసిన రూరల్ సిఐ రాముడుపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని అలాగే మా అనుచరులకు క్షమాపణ చెప్పాలని మీడియా ముఖంగా కోరుతున్నాం. ఈరోజు మా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు నామినేషన్ వేయటకు పాలకేంద్రం దగ్గర మా ఫాలోయర్స్ అందరినీ కూడా తీసుకొని వెళ్ళినాము. వెళ్తే మా వాళ్ళను నామినేషన్ వేసిన వెంటనే పక్కకు పంపించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పి మమ్మల్ని అంతా చెదరగొట్టి మా వాళ్ళపైన లాఠీచార్జ్ చేసి వాళ్ళందరూ కూడా దూరం పంపించేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకు ఫోన్ చేసి నేనున్నాను, ధైర్యంగా వచ్చి మీరు నామినేషన్ వేయండి, నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళను తీసుకొని వచ్చి పాలకేంద్రంలో తీసుకొని పోయి నామినేషన్ వేయించడానికి ఆయన స్వయంగా తీసుకొని తోడు తీసుకొని వెళ్ళి లోపల కూర్చోబెట్టి నామినేషన్ ప్రక్రియను చేసే ప్రయత్నం చేసినాడు. చేసి దాన్ని చూసి మా కార్యకర్తలు ఆ విధానాన్ని మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదు సార్, మీరు ఒక సీఐగా ఉండి ఒక అధికార పార్టీకి ఒత్తాసు పలకడం తప్పు అని ప్రశ్నిస్తే అందులో కూడా నేను కూడా ఉన్నాను. అప్పుడు ఏం సార్ ఏం జరుగుతుంది, ఎట్లా ఇది పద్ధతి కాదు, మీకు మంచి పద్ధతి కాదు, మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడాలి తప్ప మీరు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ ప్రతిపక్ష పార్టీకి ఒత్తాసు పలుకుతూ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళని నామినేషన్ వేయించడానికి ఇంత చేయడం పద్ధతి కాదు సార్ అని మేము అడిగితే చంద్రబాబు నాయుడికే దిక్కు లేదు, నువ్వేంద్రా నన్ను మాట్లాడేది అని చెప్పి నా చొక్కా పట్టుకొని గుంజడం వల్ల చొక్కా చినిగిపోయింది. ఆ విధంగా మా కార్యకర్తలను మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తామని కూడా బెదిరించినాడు ఆయన. బెదిరిస్తే కూడా మా వాళ్ళందరూ ఏం సార్ ఇది మంచి పద్ధతి కాదని తిరిగితే మా పైన లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినాడు. ఆయన ప్రతిపక్ష పార్టీకి అంత సపోర్ట్గా ఉండాలి అనుకుంటే మేము స్వాగతిస్తున్నాం ఆయన్ను. ఆయన కూడా రిజైన్ చేసి జాబుకు లక్షణంగా రాజకీయాల్లోకి రమ్మనండి, ఎలక్షన్ చేయమనండి, మేము కూడా స్వాగతిస్తాం ఆయన. ఆ విధంగా ఆయన పోలీసు ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలకు కొమ్ము కాస్తూ మమ్మల్ని అధికార పార్టీ ఆయన కూడా చూడకుండా మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మా కార్యకర్తల పైన లాఠీ చార్జి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని కూడా కోరుకుంటున్నాం. కావలిలో మహిళ హత్య కేసు ఛేదింపు, పోలీసుల అదుపులో నిందితుడు. 1వ తేదీ ఉదయంన కావలి మహేంద్ర లేఅవుట్ లో జరిగిన మహిళా హత్య కేసును కావలి 1 టౌన్ పోలీసులు ఛేదించారు. అనంతరం మీడియా సమావేశంలో కావలి డీఎస్పీ శ్రీధర్ మాట్లాడారు. కావలి పట్టణంలో శ్రీకాంత్ విశ్వాస్ అనే బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడిన ఒక ఆర్ఎంపీ డాక్టర్. ఈయన పైల్స్కి డాక్టర్గా పనిచేస్తున్నాడు. గత 15 సంవత్సరాలుగా కావలి. ఇతను నిన్న ఉదయాన్నే వచ్చి మాకు పోలీస్ స్టేషన్ కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతని భార్య
అంటే 1వ తేదీ ఉదయం 6 గంటలప్పుడు ఇతను చూడగా ఇతని భార్యని ఎవరో చంపేసి ఇంటి దగ్గరలో ఉన్న పట్ట కాలువలో వివస్త్రగా పడవేస్తున్నారని, ఒంటిపై గాయాలు ఉన్నాయని మాకు కంప్లైంట్ వచ్చింది. ఈ విషయంగా మా వట్టం సి ఫిరోజ్ దాన్ని క్రైమ్ నెంబర్ 1 2025గా అండర్ సెక్షన్ 103/238 BNS సెక్షన్గా మర్డర్ కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ విషయంగా మా ఎస్పీ గారు కూడా చాలా తీవ్రంగా స్పందించి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరో ముద్దాయిని తేల్చి గట్టిగా అరెస్ట్ చేసి మళ్ళీ పంపించాలి రిమాండ్గా చెప్పారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళకి తెలిసిన రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయగా 31వ తేదీ రాత్రి ఈ కంప్లైనెంట్ శ్రీకాంత్ బిశ్వాస్ తర్వాత ముద్దాయి నయన్ బిశ్వాస్ అనే అతను ఇద్దరు కూడా కలిసి వాళ్ళ ఇంట్లో రాత్రి 1వ తేదీ సందర్భంగా మందు తాగి పడుకున్నారు. ఈ నయన్ బిశ్వాస్ అనేవాడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తాడు. ముద్దాయి శ్రీకాంత్ వచ్చి పక్క రూమ్లో పిల్లలతో కూడా పడుకున్నారు. వాళ్ళ భార్య కూడా ఇంకొక రూమ్లో పిల్లలతో కూడా పడుకున్నారు. ఈ నయన్ బిశ్వాస్ అర్ధరాత్రి టైంలో, రాత్రి 3 గంటల టైంలో శ్రీకాంత్ యొక్క భార్య ఆమె పైన కన్నేసి అప్రిదా బిశ్వాస్ 24 సంవత్సరాలు చనిపోయిన ఆమె పైన సెక్సువల్గా అనుభవించాలనే ఉద్దేశంతో వీడు కన్నేసి అర్ధరాత్రి వేళ ఒక రాడ్ తీసుకొని తలుపు తట్టి లోపలికి వెళ్ళాడు. ఆ సెక్సువల్ కార్యక్రమం అప్పుడు ఆమె గట్టిగా అరిచి అంగీకరించలేదు. ఆ విషయంగా కోప్పడి వెంటనే రాడ్డుతో ఆమె తల మీద కొట్టాడు. కొట్టిన దెబ్బలకి ఆమె స్పృహ తప్పిపోయి చనిపోయింది. తర్వాత శవాన్ని అట్నే తీసుకెళ్ళి ఒక 100 మీటర్లు దగ్గరలో మహేంద్ర లేఅవుట్స్లో శవాన్ని అక్కడ వేసేసి వివస్త్రం చేసి ఆమె పైన సెక్సువల్గా కూడా వీడు ముద్దాయి సెక్సువల్గా కూడా అరాచకం చేసి తర్వాత శవాన్ని పట్టకాలలో తోసేసి వెళ్ళిపోయాడని మాకు నిర్ధారణ అయింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.